వాళ్ళిద్దరూ దివంగత నేత వారసులు. తండ్రి బ్రాండ్తో పాలిటిక్స్లోకి వచ్చారు. ఇప్పుడు అక్క హస్తం గూటిలో ఉంటే తమ్ముడు కార్లో ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ పోటీలో లేకపోయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయమంతా వారి చుట్టే తిరుగుతోంది. వారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా గల్లీ గల్లీ తిరుగుతున్నారు. తమ్ముడేమో తాను బతికి ఉన్నన్ని నాళ్ళు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరనీయనంటూ ప్రతిజ్ఞ చేస్తుంటే అక్కేమో కాంగ్రెస్ను గెలిపించేందుకు బస్తీలను చుట్టేస్తున్నారు. దీంతో ఆ దివంగత అభిమానులు ఏ వైపు ఉండాలో తెలియని డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకు ఎవరా అక్క తమ్ముడు? జూబ్లీహిల్స్లో వాళ్ళు ఎందుకంత కీలకం? హీటెక్కుతోన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం. ఉప ఎన్నిక వేళ దివంగత పీజేఆర్ జపం. పీజేఆర్ వారసులుగా జూబ్లీహిల్స్లో కీలకంగా అక్క తమ్ముడు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్న పీజేఆర్ కూతురు విజయారెడ్డి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వనంటున్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉండగా వారిద్దరికి మద్దతుగా ఆ అక్క తమ్ముడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. వాళ్లే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డి, తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి. ప్రస్తుతం విజయారెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అక్క కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమిస్తూ ఉండగా తమ్ముడేమో కాంగ్రెస్ జెండాను ఎగరనీయను అంటూ ప్రతినపూనుతున్నారు. ఇలా వీళ్ళిద్దరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు విజయారెడ్డి, ఇటు విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరూ పీజేఆర్ వారసులు. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ లో పనిచేశారు. జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, ఖైరతాబాద్లో విజయారెడ్డి పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత విజయారెడ్డి బీఆర్ఎస్ లో చేరి కార్పొరేటర్ గా కూడా ఎన్నికయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు విజయారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లగా విష్ణువర్ధన్ రెడ్డి కారెక్కేశారు. అయితే పీజేఆర్ గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు జూబ్లీహిల్స్ బస్తీలు ఖైరతాబాద్ సెగ్మెంట్ లోనే ఉండేవి. ఆ ఏరియాల్లో పీజేఆర్ కు మంచి పట్టు ఉండేది. ఇప్పటికీ జూబ్లీహిల్స్ లో పీజేఆర్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ ఈక్వేషన్ లో అటు కాంగ్రెస్ విజయారెడ్డి ద్వారా, ఇటు బీఆర్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డితో పీజేఆర్ అభిమానులను, బస్తీ వాసులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికను పర్సనల్ గా తీసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకునేందుకు సాయశక్తులా పనిచేస్తున్నారు. ఆమె వెంటే ఉంటూ సొంత సోదరిలా ఆమె గెలుపే తన గెలుపుగా భావిస్తూ జూబ్లీహిల్స్ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. తాను బతికి ఉన్నంత వరకు ఇక్కడ కాంగ్రెస్ జెండాను ఎగరనివ్వను అంటూ భీషణ శపథం కూడా చేశారు విష్ణు. జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని, ఆ బాధ్యత తానే తీసుకుంటున్నాను అని విష్ణువర్ధన్ రెడ్డి ఘంటాపదంగా చెబుతున్నారు. ఇలా జూబ్లీహిల్స్ లో అటు అక్క, ఇటు తమ్ముడు ఒకరు కాంగ్రెస్ కోసం, మరొకరు బీఆర్ఎస్ కోసం తీవ్రంగా శ్రమించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులు కాదు. కానీ ఒకరు మాజీ ఎమ్మెల్యే అయితే మరొకరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు మాగంటి గోపీనాథ్ పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు అదే మాగంటి కుటుంబం కోసం ఆయన సతీమణి సునీత తరపున బీఆర్ఎస్ ను గెలిపించుకునేందుకు పనిచేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ తాను ఎమ్మెల్యే కావాలని బలంగా కోరుకోవాల్సిన విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు మాగంటి సునీత కోసం పని చేయాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్న విజయారెడ్డి కూడా ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న విజయారెడ్డికి అవకాశం మాత్రం రావడం లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు, పార్టీ రాష్ట్ర పెద్దల మన్నలను పొందేందుకు విజయారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లోనైనా తనకు ఖైరతాబాద్ టికెట్ దక్కడానికి ప్లస్ పాయింట్ గా మారుతుందని లెక్కలు వేసుకుంటున్నారట విజయారెడ్డి. ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ లో భాగంగా అక్క కాంగ్రెస్ గెలుపు కోసం
తమ్ముడు బీఆర్ఎస్ విజయం కోసం శ్రమిస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది.